अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। అందరికీ నమస్కారం। హమారా ఘర్ రాయచోటి వెల్ఫేర్ సొసైటీ కోవిడ్ వారి ఆధ్వర్యంలో మనము ఈరోజు చలివేంద్రాన్ని నిర్మించడం జరుగుతుంది। ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాయచోటిలో 41 డిగ్రీ నుంచి 45 డిగ్రీల వరకు మనకు ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ఇక్కడ వచ్చే ప్రజలకు కానీ వేరే ఊళ్ళ నుంచి వచ్చే ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది రాకూడదని మన కోవిడ్ వారి ఆధ్వర్యంలో హమారా ఘర్ రాయచోటి వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కోవిడ్ తరపు నుంచి మనము చలివేంద్రాన్ని మన స్నేహితులు అందరూ కలిసి నిర్మించడం జరుగుతుంది। అదేవిధంగా ఇది ఎక్కడంటే మన డ్రీమ్ ఫ్యాషన్ అని కడప టు చిత్తూరు హైవేలో మన కాలేజ్ గ్రౌండ్ పక్కనే ఈ షాప్ ఉంది। షాపుకి ఎదురుగా ఈ డ్రీమ్ ఫ్యాషన్ మాల్ యాజమాన్యం కూడా వాళ్ళు కూడా మన హమారా ఘర్ రాయచోటి వెల్ఫేర్ సొసైటీ తరపు నుంచి చలివేంద్రం నిర్మించుకోవడం కోసము అనుమతిని ఇవ్వడం వల్ల మనము ఇక్కడ ఈ చలివేంద్రంను నిర్మించడం జరుగుతుంది। అదేవిధంగా హమారా ఘర్ రాయచోటి వెల్ఫేర్ సొసైటీలో ఎంతమంది సభ్యులైతే ఉన్నారో వాళ్ళందరి కోరిక మేరకు ఇటువంటి ఏదో ఒకటి చేయాలి, మన ఊరి కోసం ఏదో ఒకటి చేయాలి, మనం ఉండే ప్రజల కోసం, మనం నివసించే ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని తాపత్రయంతో కోవిడ్లో ఉండి వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళ సంపాదనలోనే ఒక కొంత భాగాన్ని మన సొసైటీకి ఇస్తూ ఈ విధంగా వీళ్ళే ఇదే అని కాదు, మన పేషెంట్లు కానీ ఎవరైనా సరే ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు కానీ వితంతువులకు కానీ ఏదైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మనం ఉన్నాము అని ఆదుకునేదానికి హమారా ఘర్ రాయచోటి అనే ఒక సింబల్ నిదర్శనంగా నిలవాలని మన కోవిడ్లో నివసించే ప్రవాసులందరూ కోరిక మేరకు మనము ఈరోజు చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా ఈ ఎంతమంది అయితే మన హమారా ఘర్ రాయచోటి సభ్యులు ఉన్నారో వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇక్కడ ఉండే వాళ్ళ ప్రజలందరూ కలిసి। ఇది ఎన్ని రోజులంటే మనము ఈ ఎండాకాలం ఉన్నంత వరకు ఈ చలివేంద్రంను నిర్మిస్తామని, ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం కూడా దేవుడు మనకు ఇటువంటి అవకాశాన్ని అందించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను। ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను। అస్సలాము అలైకుం రహమతుల్లాహి వ బరకాతుహూ।